అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారయ్యింది. ఈ నెల 15న అలస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశం కానున్నారు. పుతిన్ తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు ట్రంప్. ఈ భేటీలో రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తామని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడమే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తాము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న ట్రంప్ ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుందన్నారు. ట్రంప్ పుతిన్ భేటీని భారత్ స్వాగతించింది. యుద్ధ విరమణ కోసం పుతిన్ తో నేరుగా ట్రంప్ చర్చలు జరపనున్నారు. ఈ భేటీకి ముందు మోడీ జిన్పింగ్ లలో పుతిన్ ఫోన్తో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను మోడీ జిన్పింగ్ కు వివరించారు. పుతిన్ రైట్. ట్రంప్ పుతిన్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 15న అమెరికాలోని అలస్కాలో డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ల భేటీ జరగనుంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్ యుద్ధం గత దశాబ్ద కాలంగా తీవ్ర పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంతకు ముందు ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి ఇరు దేశాలు మధ్య శాంతి భావం ఏర్పడడం కాలేదు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం ఏదైతుందో ఆ సమావేశంలో ఇదే విషయంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ RDIF CEO కిరిల్ డిమిత్రివ్ కొన్ని దేశాల యొక్క భేటీకి అంతరాయం కల్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క భేటీలో ఖచ్చితంగా ఒక శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. దానిలో భాగంగానే అలస్కాలో ఈ నెల 15వ తారీఖు రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం. దీన్ని భారత్ కూడా స్వాగతించింది. ఎందుకంటే అమెరికా రష్యాల భేటీ ఏదైతే ఉందో ఆ భేటీని కూడా ఇటు భారత్ కూడా స్వాగతించిన నేపథ్యంలో సో ఇక ఆ భేటీలో ముఖ్యంగా ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో భాగంగా కొన్ని సరిహద్దులు కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. సో ఇంతటితో ముగింపు పలుకుతుందా లేకపోతే ఈ యుద్ధం ఇలానే కొనసాగుతుందా అనేది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొంత ఆసక్తి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంని ఆపేందుకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు భారత్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అనేక సార్లు ఇటు జెలెన్స్కీ తోటి ఉక్రెయిన్ అధ్యక్షుడు అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ చాలా సందర్భంలో మాట్లాడారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా శాంతి ఒప్పందంలో భాగంగా ఈ యొక్క భేటీ ఉంటుందని కూడా ఆయన ప్రధానంగా చేస్తున్నారు. కాబట్టి వీటితో పాటు ఇంకా ఏ అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి కూడా ఆ రోజు మాత్రం మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అలస్కాలో ఈ నెల 15న అధికారికంగా రెండు దేశాలు కూడా అంగీకరించాయి. దానిలో భాగంగా 15న ఇద్దరు దేశాది నేతలు ఇద్దరు కూడా భేటీ అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సైదులు.